భూతల స్వర్గం నెత్తురోడింది. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన జమ్మూ కాశ్మీర్ ఉగ్రమూకల దాడులతో వణికిపోయింది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, అందమైన లోయ, దాని అంచున విశాలమైన మైదానంతో మినీ స్విట్జర్లాండ్ను తలపించే పహల్గాం సమీపంలోని బైసరన్లో ముష్కరులు నెత్తుటి క్రీడ ఆడారు. పర్యాటకులను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. టూరిస్టుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. పచ్చటి మైదానం ఎర్రబడింది. తూటా గాయాలతో ఒకరిద్దరు కాదు 26 మంది నేలకొరిగారు. 17 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ప్రకటించింది. అసలు ఈ టీఆర్ఎఫ్ ఏంటి? దాని వెనుక ఎవరున్నారు? పహల్గాంలోని బైసరన్లో కాల్పులకు తెగబడి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కొత్తగా ఏర్పాటైంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది. 2019లో తొలిసారి టీఆర్ఎఫ్ వెలుగులోకి వచ్చింది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించిన ఈ గ్రూపు టెర్రరిస్టులు ఆ తర్వాత లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులతో కలిసి గ్రూపుగా ఏర్పాటైంది. టీఆర్ఎఫ్ పుట్టుక వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ పాకిస్తానే. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మరలించేందుకు పాక్కు చెందిన ఐఎస్ఐ ఈ టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబాను కారణంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 2018లో పాకిస్తాన్ను నిషేధిత దేశాల లిస్టులో చేర్చింది. దీంతో ప్రపంచ దృష్టి మళ్లించేందుకు పాక్ టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించిందని తెలుస్తోంది. టీఆర్ఎఫ్ గ్రూప్ సృష్టికర్త, దాని సుప్రీం కమాండర్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. ఇతను ఓ కశ్మీరీ మిలిటెంట్. శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్ట్ సుజాద్ బుఖారీ అతడి భద్రతా సిబ్బందిని 2018 జూన్ 14వ తేదీన హతమార్చడానికి కుట్ర పన్నింది వీడే. ఉగ్ర కార్యకలాపాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టం కింద సజ్జాద్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. గతంలో అతడు లష్కర్ తోయిబా కమాండర్గా పనిచేశాడు. టీఆర్ఎఫ్లో సజ్జాద్తో పాటు సాజిద్ జాట్, సలీం రెహమానీ కీలకంగా ఉన్నారు. వీరిద్దరు కూడా గతంలో లష్కరేలో పనిచేశారు. సజ్జాద్ టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసిన 6 నెలల్లోనే వివిధ ఉగ్రవాద సంస్థల సభ్యులను దాని గొడుగు కిందకు చేర్చాడు. టీఆర్ఎఫ్ తొలుత సోషల్ మీడియా ద్వారా విద్వేష ప్రచారం చేస్తూ భారత్కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేది. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా కేడర్లతో ఏర్పడిన టీఆర్ఎఫ్ కశ్మీరీ పండిట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, పర్యాటకులు, పోలీసులు సహా పలువురిని లక్ష్యంగా చేసుకుంటోంది. హిందువులు, ముస్లింలు, సిక్కులు అనే తేడా లేకుండా సులభంగా దాడులు చేయగల సాఫ్ట్ టార్గెట్లను ఈ సంస్థ లక్ష్యంగా చేసుకుంటోంది. రెండు 2019లో ఏర్పాటైన నాటి నుంచి టీఆర్ఎఫ్ దాడులకు తెగబడుతోంది. ఈ ఉగ్ర సంస్థ ఇప్పటి వరకు చేసిన దాడుల విషయానికొస్తే 2020 ఏప్రిల్ 1న నియంత్రణ రేఖ వెంట ఉన్న కుప్వారాలో కేరన్ సెక్టార్లో కాల్పులకు తెగబడింది. అప్పట్లో టీఆర్ఎఫ్కు భద్రతా బలగాలకు మధ్య 4 రోజుల పాటు భీకర పోరు జరిగింది. ఇందులో 5 భారత పారా కమాండోలు వీరమరణం పొందగా 5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడితోనే తొలిసారి టీఆర్ఎఫ్ పేరు వెలుగులోకి వచ్చింది. 2020 అక్టోబర్ 30న దక్షిణ కాశ్మీర్లోని కుల్గాంలో 3 బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు. 2020 నవంబర్ 26న శ్రీనగర్కు సమీపంలో లాయపోరా ప్రాంతంలో 2nd రాష్ట్రీయ రైఫిల్స్పై దాడి చేసిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు 2 సైనికులను కాల్చి చంపారు. 2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ను పొట్టన పెట్టుకున్నారు. 2024 అక్టోబర్ 20న గండేర్బెల్లోని సోన్మార్గ్లో ఒక డాక్టర్తో పాటు 6 వలస కార్మికుల ప్రాణాలు బలిగొన్నారు. ఇలా 6 ఏళ్లుగా కశ్మీర్లో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎఫ్ను భారత్ 2023లో ఉగ్ర సంస్థల లిస్టులో చేర్చింది. టీఆర్ఎఫ్ తాజా దాడి వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు నిఘా వర్గాలు అంటున్నాయి. అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకే ఉగ్రదాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర 38 రోజుల పాటు కొనసాగనుంది. ఇందుకోసం భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగాన్ని దర్శించుకునేందుకు వస్తారు. ఇందులో ఒకటి అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గండర్బల్ జిల్లా బల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో మరో మార్గం ఉంది. తాజాగా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.